వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. వీడియోలోకి వచ్చేస్తే ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూడండి. మీకు కూడా కావాలంటే ఈ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఫస్ట్ అయితే నేను గుడ్లు అయితే ఉడకబెట్టేసుకుని ఆనియన్స్ కోసేసుకున్నాను. ఆనియన్స్ కోసేసుకొని గుడ్లు అయితే వేసుకున్నాను. అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాను, అంటుకోకండి కింద వేసుకుని వేపేసుకున్నాను. వేపేసుకుని వేసి ఆనియన్స్ అయితే వేపేసుకున్నాను. ఆనియన్స్ అయితే వేపాక అప్పుడు బెండకాయ వేసుకున్నాను. కూడా చాలా బాగుంటుంది. బాగా వేసాక పసుపు కారం వేసుకుంటాను. కారం అయితే కారంగా ఉండాలని వేసుకున్నాను. మగ్గం వేసుకున్నాను. నీళ్ళు అయితే కోడిగుడ్లు వేసుకుని కోడిగుడ్లు కూడా కొంచెం పెట్టుకుని తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాను. చింతపండు పులుసు తీసేసి చింతపండు పులుసు వేసుకున్నాను. కొంచెం మగ్గ పెట్టుకుని కారం చాలేదని మళ్ళీ కారం వేసుకున్నాను. చూడండి, అట్లయితే బాగా దగ్గరగా అయిపోయాక చూడండి కర్రీ అయితే సూపర్ ఉంది. మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి.